Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. సినిమా ఇంటి ఊరుకో బాబాయ్. హీనపక్షం మనం 25 లక్షలు ఖర్చు పెట్టచ్చు. ఆ సినిమా ఎల్లుండే రిలీజు. ఓ 2-3 రోజుల్లో మనం పెట్టిన డబ్బంతా చక్కగా రూపాయల చొప్పున మాత్రమే షేర్ వచ్చింది. ఎవరైనా ఈ చేతికి చెప్ప చాలా రోజులుగా ఆగిపోయింది అబ్బాయి. చివరికి డబ్బు పెట్టిన ఫైనాన్స్ రే ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నాడు. పబ్లిసిటీలో కూడా అతని పేరే ఉంది. వెంటనే మద్రాసు ఫోన్ చేసి అతన్ని పిలిపిస్తాను. ప్రేమంటే ఒకే మనిషిని బతిల్చే భువనమణి, ఒకే మురళి పలికే గోకులమణి, ఒకే కెరటం. అక్కడ కాదు బాబు, ఇక్కడ. హలో ఇన్స్పెక్టర్ గారా, నేను బాగా మాట్లాడుతున్నాను. మీరు తీసుకురావాలి ఇప్పుడే. ఇప్పుడే. ఏం లేదండి, మా ఇంట్లో పనిచేసే నౌకర్లు. ఎవరండి ఇంట్లో? ఎస్ఐ గారా, గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చారు? బాలసుబ్రహ్మణ్యం గారంటే మీరేనా? కాదండి. బాలా బాలా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఏమోలేండి. థ్యాంక్ యూ సార్. మనుషుల్ని పోయిన మనుషులు ఉంటారు. ఎందుకుంటారు? నన్ను చూడండి, బాలకృష్ణ లేను. మీరేనా? నేనే. ఎలా ఉన్నారు? అకితాబ్ బుచ్చర్ లాంటి వేషం కాకపోయినా ఒక చిన్న వేషం నేను సినిమాలో వేశానండి. ఇన్ఫాక్ట్ మద్రాసు నుండి ఉదయమే వచ్చాను. అందుకే రాత్రి ఆ దొంగల ముఠాను అరెస్ట్ చేయడానికి నేను రాలేకపోయాను సార్. అందుకే ఆ దొంగల ముఠాను ఏం చేశారు? వాళ్ళు సామాన్యులు కాదు సార్. రాత్రంతా ఇంట్రాగేట్ చేస్తే మధ్యాహ్నానికి బయటపడ్డారు. వాళ్ళు జబ్బర్ ముఠా సార్. జబ్బర్ ముఠానా? చూడండి, ఆ మేనేజర్ లాగా యాక్ట్ చేశాడు చూసారా, వాడే జబ్బర్ అన్నమాట. జబ్బంతలేడు, వాడు జబ్బరా. నటోరియస్ క్రిమినల్ అండి. ఆ ముఠా మీద 4 హత్య కేసులు, ఓ 60 దోపిడీ కేసులు ఉన్నాయి. కామెడియన్స్ లా కనపడేవారు. ఇంత చరిత్ర ఉందా? వాళ్ళ ఆచూకీ తెలిపిన వారికి గవర్నమెంట్ 10,000 రూపాయలు బహుమతి కూడా అనౌన్స్ చేసింది సార్. రేపో ఎల్లుండి ఎస్పీ గారు వచ్చి మీకు ఆ చెక్ అందజేస్తారు. పిచ్చుమణి. పిచ్చుమణి మాది పిచ్చిమణి, నువ్వు పిచ్చుమణి. బాగుంది. ఎన్న పడదు సార్ ఇది. నరుకుతా. ఎన్న సార్? సినిమా పేర్లేవయ్యా, అది చూసి దడుచు చేస్తావు. ఇలా వచ్చి కూర్చో. చేతికి చెప్ప సినిమా గురించి మాట్లాడదామని పిలిపించావయ్యా. దాని ప్రొడ్యూసర్ ఎక్కడ? ఇన్నూ ఏం ప్రొడ్యూసర్ సార్, ఎప్పుడో ఫిల్మ్ వదిలేసి పుట్టాడు. ఇప్పుడు నా రైట్ హోల్డర్. ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకు బాబాయ్? ఎంత డబ్బు కావాలో కనుకో. పిచ్చిమణి. పిచ్చుమణి సార్. ఏదో లేవయ్యా, నీ సినిమా వరల్డ్ నెగిటివ్ రేట్స్ మాకు కావాలయ్యా. మొత్తం ప్రిన్స్ తో కలిపి ఎంత అవుతుందో ఒక తేల్చి చెప్పు. ప్రిన్స్ రెడీ అయ్యి సార్, పబ్లిసిటీ నిండా చేసినాం. సినిమా కొంచెం ఖర్చు జాస్తి అయింది. మొత్తం 20 రూపాయలు ఇప్పించండి. 20 రూపాయలు? ఆ 20 లక్షలే అబ్బాయి. లక్షని 1 రూపా అని కూడా అంటారు వీళ్ళు. సరేనయ్యా, చేతికి చెప్ప మాది.
ఫ్రెండ్స్ కి డబ్బు కట్టేసి వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ సినిమా రిలీజ్ చూసుకుందామంటే కాదు కూడదని మెడ్రాస్లోనే ఆపేశావు. మన ఊళ్ళో అయితే ఎంచక్క సినిమా ఫ్లాప్ అని ఈ పాటిగా తెలిసిపోయేది కదా. ఇక్కడంతా అరోగోలా. ఇది అరవ దేశం అయినా ఇక్కడ తెలుగు సినిమాకి తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తారు బాబాయ్. ఇంకో ప్రింట్ ఎక్కువ తీసి మన ఖర్చు పెంచాలనే కదా ఇక్కడ కూడా సైమల్టేనియస్ గా రిలీజ్ చేసింది. కాసేపు ఆగు, సినిమా వదులుతారు, జనం అట్టర్ ఫ్లాప్ అన్న సంతోషకరమైన వార్త చెప్తారు. ఇక్కడ నుండి బయలుదేరి నెల్లూరు, గుంటూరు, బెజవాడ మీదుగా హాయిగా ఫ్లాప్ టాక్ వింటూ ఆనందంగా వైజాగ్ చేరుకుందాం. అబ్బాయి ఇదేమిటి, వీడు ఇక్కడికి కూడా సిద్ధమయ్యాడు? అసలు వీడు మనిషి. అబ్బాయి సినిమా వదిలేదు. ఏమండి, సినిమా పరమ చండాలంగా ఉంది కదా, ఫ్లాపేనా? భలేవారు సార్, ఎంత గొప్ప కళాఖండం సార్ ఇది. అందులో హీరో ఒక చోట అడుక్కునేటప్పుడు నిజంగా ఏడుపు వచ్చేసింది సార్. చేతికి చిప్ప, పేరంత కళాత్మకంగా ఉంది సార్ సినిమా. సిల్వర్ జూబ్లీ గ్యారంటీ సార్. ఏమండి హీరో అసహ్యంగాను హీరోయిన్ అంక చండాలంగాను లేరు. ఉంటే మాత్రం ఏ యాక్ట్ చేశారు సార్ వాళ్ళు? ఈ ఏడు పద్మశ్రీలు వస్తాయి సార్ వాళ్ళకి. ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేశారు వాళ్ళు. అబ్బా కదండి. చెయ్యి వాళ్ళని ముందు ఇంటికెళ్ళి భార్య పిల్లల్ని తీసుకురావాలి. ఏమండి సినిమా ఎలా ఉంది? నేను పుట్టాకి లేని సినిమా చూడలేదండి. కాస్త కాఫీ తాగొచ్చి మ్యాట్ ని కూడా చూసేయాలి. జూబ్లీ సినిమా గురు గారు, నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడాలంటే నమ్మండి, బ్యాట్ నీకు డెఫినెట్ గా బ్లాక్ అమ్ముతుంది. చేతికి చెప్పి ఎంత లప్ప తీసుకెళ్ళి. నమస్కారం సార్, నా పేరు కుక్కుటేశ్వరరావు, ఈ సినిమా నిర్మాతని. సినిమా రిలీజ్ చేయలేక నేను మధ్యటి తిరుగుతుంటే మా వాళ్ళను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించారు. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు పారిపోయి బయటకు వచ్చేసావాడిని అనుకోండి, ఉన్నట్టుండి మీకు డబ్బు రావడం చూశాను. నా సినిమా కొంటారేమో అని మిమ్మల్ని అడుగుదామని మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని. ధైర్యంగా అలాగ పారిపోయేవాడిని. నా సినిమా రిలీజ్ చేసి నాకు మంచి పేరు తెచ్చిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ సార్. మామూలుగానే మాట్లాడుతున్నారు, మీకు పిచ్చి లేదా? నాకు పిచ్చేవిటి నాన్ సెన్స్. ఏది మీ చేయి చూపించండి. అక్బర్ కొడుకుని నేను, తెనాలి రామలింగండి, రేలంగి వెంకట్రామయ్య తమ్ముణ్ణి. నాకు పిచ్చా? మహామంత్రి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయించు. ఎక్కడ నా గుర్రం ఎక్కడ? ఓహో ఇక్కడే ఉందా? ఇంకా నేనేం ఐడియా లేవు అబ్బాయి. ఇచ్చి మీ జంటను దూరం చేయలేదు. నిన్ను చూస్తేనే జాలేస్తుంది. పాపం అక్కడ అమ్మాయి ఎంత అవస్థపడుతుందో.
అమ్మా కృష్ణ. నమస్కారం అండి. ఎవరు కావాలండి? మీలో బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరండి? నేనే. మీరు? నా పేరు మల్లాది సత్యనారాయణ, న్యాయవాదిని. కృష్ణమూర్తి గారు మీకు పరిచయమే అనుకుంటాను. విజయవాడ. మాకేదో దూర బంధువు అని మా అమ్మ చెప్తుండేది. మీకు మేనమామ వరుస అవుతారు. ఆయన ఈ మధ్య పోయారు. ఓ అలాగా, కూర్చోండి. మీకు తెలుసు కదా, వారికి సంతానం లేదు. అందుచేత వారి యావదాస్తి దగ్గర బంధువైన తమకే దక్కుతుంది. చిత్తం రీసెంట్ రోడ్లోని షాపులు, సత్యనారాయణపురంలోని దోడు మేడలు, ఎనికేపాడులోని 6 ఎకరాల మాగాణి. వద్దు, అవేవి నాకొద్దు, వద్దు. మీకే చెప్పేది, వెళ్ళండి. నాకు డబ్బొద్దు. డబ్బు తెచ్చే జబ్బొద్దు, డబ్బు తెచ్చే బాధలొద్దు, భయాలొద్దు. ఆ డబ్బు తెచ్చే కృత్రిమపు ఆప్యాయతలొద్దు, కృతకమైన నవ్వులొద్దు, క్షణికమైన బంధుత్వాలు వద్దు. నాకు మనశ్శాంతి కావాలి. ఈ రూపాయలు అన్నాను పైసల నుంచి విశ్రాంతి కావాలి. నేనుగా బ్రతికే స్థితి కావాలి. వెళ్ళండి ప్లీజ్, ప్లీజ్, ఫర్ గాడ్ సేక్ గెట్ అవే. లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. అబ్బాయి ఏమిటిది? నిన్నే ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆ లాయర్కి ఏదో చెప్పి పంపిస్తాను అబ్బాయి. కార్లో వచ్చినానండి, అటు వెళ్ళారు.
అబ్బాయి ఏమిటిది నా మాట విను అబ్బాయి అబ్బాయి ఆ డబ్బాల పారికు నా మాట విను అబ్బాయి అబ్బాయి తప్పుకో బాబాయ్ నన్ను ఆపద్దు నాకు ఈ డబ్బొద్దు ఈ డబ్బుని మనుషులు వద్దు అబ్బాయి అక్కర్లేదనుకుంటే ఆ డబ్బు నాకిచ్చి అంతేగాని కృష్ణం చేసుకోవాలని మాత్రం అనుకో ఆ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం నువ్వు ఈ ఆవేశంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడతావు భయంతోనే ఇందాక నుంచి నేను ఆపాలని చూస్తున్నాను నా మాట విను ఇంటికి పద నేను ఇంటికి రాను నువ్వు వెళ్ళు అబ్బాయి ఆగబ్బాయి మొత్తం పారే బాలా ఈ డబ్బెంత దారుణమైందో ఇప్పటికైనా అర్థమైందా డబ్బున్న వాళ్ళ బతుకులు పూలపాన్పులన్నావు ఓ రోజున గుర్తుందే చెట్టు పెరిగే కొద్దీ గాలి తాకిడి ఎక్కువ అవుతుందా ఆ పిచ్చివాడ ఈ డబ్బుని ఖర్చు చేయలేకపోయావు పారే నా కళ్ళ ముందే నా మాట దాటి ప్రవర్తిస్తున్నావు అన్నమాట పారే పర్వాలేదు కృష్ణ ఒప్పందం ప్రకారం బాలి డబ్బు ఖర్చు చేయలేకపోయాడు అంచేత అతనికి నీకు పెళ్లి జరిపిస్తాను వాళ్ళు పెళ్లి చేసుకుంటారు నోట్లేరండ్రా ఎక్కడో విన్న గొంతులా ఉంది ఎవర్రా నువ్వా మళ్ళీ మీరు జైలని పారిపోయారా పాతిక లక్షల సొమ్ము కంటే నాకు నా కూతురు సుఖం ముఖ్యమయ్యా ప్రేమించానని అది ఓ బీద కుర్రాడి ఆ కుర్రాడి ప్రేమ నా కూతురు మీదో తన ఆస్తి మీదో తీర్చుకోవాలనే ఈ పరీక్ష పెట్టాను నిజంగా బాల డబ్బు కోసమే ప్రేమ నటిస్తే 25 లక్షలు చేతిలో పడగానే ఏ బొంబాయో పారిపోయి ఉండేవాడు తక్షణం పోలీస్ రిపోర్ట్ ఇచ్చి పట్టించేవాడు అతను డబ్బు మనిషి కాదు కాబట్టే నిజాయితీగా పందెం గెలిచి పెళ్లి చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేశాడు అదిగో కుర్రాడు నాకు అక్కడ నచ్చాడు ఇతని దగ్గర నా కూతురికి నా ఆస్తికి భద్రత ఉంటుందన్న నమ్మకం నాకు కలిగింది అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను త్వరలో మంచి ముహూర్తం చూసి నేను మీ పెళ్లి జరిపిస్తాను పిన్ని మా బుజ్జి ఇక్కడుంది మంచం కింద దూరింది అన్నీ వాళ్ళ నాన్న బుద్ధులే వస్తానమ్మా జాగ్రత్త ఏమిటది ఊరుకో ఎవరైనా చూస్తే బాగుండదు నా మాట విను ఏమిటది ప్లీజ్ ఎవరు పోయారే అమ్మా నేను పోయాను చాలా కొండతలకి పెళ్లికి వచ్చిన వాళ్ళు వంటలు బాగుండలేదని